ఫస్ట్ రోజు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇద్దరికి చూసారు. ఏదో తాయెత్తులేవో కట్టారు. ఈ అమ్మాయికి పిల్లలు పుడతారు. ఎంతమంది కనాలనుకుంటే అంతమందిని పుడతారు. సో మీరు టెన్షన్ పడొద్దు అని చెప్పి మా ఆయనకి చెప్పారు. అయిపోయింది, వచ్చేసాము. సో ఆవుని ఏదో పట్టుకొని రమ్మన్నారు. ఏదో పసరుతో మందు ఏదో తయారు చేసి ఇచ్చారు ఆయన. సో ఇది యూజ్ చేస్తూ మంత్ అంతా నువ్వు అసలు అంటే కారం తినొద్దు, ఉప్పు తినొద్దు, అసలు ఏం తినొద్దు. ఓన్లీ వేడిగా గంజాన వండుకొని అప్పటికప్పుడే తినాలి గోరువెచ్చగా అని చెప్పి అన్నారు. ఆ నెలంతా అలాగే తిన్నా. సో పిల్లలు కావాలి, మరి నీకు పెళ్లి చేసేస్తానంటున్నారు. అంటే ఆ నెల రోజులు మొత్తం ఆ గంజన్నమే తినాలి. 3 పూట్ల 3 పూట్ల తినాలి. అది కూడా సో లిమిట్ గా తినాలి. ఉప్పెక్కి వేసొద్దు, కూరలేవి తినొద్దు. అలాగా ఏదో ఆ మందు అయిపోయిన తర్వాత మెన్సెస్ అయితేనే రామ్మా, లేకపోతే రావద్దు అని చెప్పేసి. సో ఆ మరుసటి నెలలో మెన్సెస్ అయ్యా, రమ్మన్నారు కదా. 3 days నాటి మళ్ళీ వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏదో చిన్న చిన్న పిక్కలు ఏవో ఇచ్చారు. 3 పొట్లాలు ఎర్లీ మార్నింగ్ వేసేసేయమ్మా, నెక్స్ట్ మంత్ మెన్సెస్ అయితేరా, లేకపోతే రావద్దు. సో అయిపోయాను. మరుసటి రోజు మళ్ళీ మరుసటి నెలలో మళ్ళీ వెళ్ళా. మళ్ళీ ఇంకేదో పౌడర్ లాంటిది ఇచ్చారు 3 days. అప్పుడు కూడా సేమ్ డైలాగ్ చెప్పారు, అయితేరా లేకపోతే లేదు. సో అట్లా మరి దేని వల్ల తెలియదు. సో తర్వాత ఇంకా ఆగిపోయింది మా పెద్దమ్మాయి. 2 months అయ్యాయి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇట్లా సో ఏమో ప్రెగ్నెంట్ ఏమో డౌట్ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అదే ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేద్దాము ఇది కన్ఫర్మేషన్ అయితే అని చెప్పి శ్రీకాకుళం, అప్పుడు మేము శ్రీకాకుళంలో ఉండేవాళ్ళం. 2వ నెల వచ్చింది. సో అప్పుడే వరలక్ష్మి వ్రతం నేను కన్ఫర్మేషన్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని చెప్పి సో అప్పుడు మొక్కుకున్న అమ్మవారికి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నా. బట్ సో 3 months అయిన తర్వాత ఒక రోజు మా అత్తయ్య వచ్చి ఊర్లో హౌస్ ఏదో వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చారనమాట. సో పెళ్ళైన వేరే ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ విలేజ్ లో ఉన్న వాళ్ళకి హౌసెస్ ఇస్తారనమాట. ఈ తెల్లవారుసరికి ఈ గొడ్డిదాన్ని చూస్తే ఏదో సంథింగ్ ఏదో తిడుతుంది నన్ను. తిడుతుంటే మా అత్తయ్యకి తెలియదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. సో చెప్పొద్దని చెప్పారు. సో మా అత్తయ్య గారు తిడతా ఉన్నారు, మా ఆయన గారు వాటరింగ్ చేస్తున్నారు పక్కనే. చేస్తుంటే నేను కూర్చొని ఉన్నా, అలాగే కాస్త నల్లగా ఉందని కూర్చొని ఉన్నాను. ఏంటో తెల్లవారులెక్కని దీని మొహం చూసాను, గొడ్డిదాని మొహం, మా ఇంట్లో ఇంకేం బాగుంటది అది ఇది అని చెప్పి ఏదో తిడుతుంది. నాకు ఎందుకో సడన్ గా ఒకేసారి కోపం వచ్చింది. ఎప్పుడూ రాలేదు నాకు. అక్కడ ఏదో పెద్ద చెక్క ఉంది, ఇలా పట్టుకొని మా అత్తయ్య దగ్గరికి వెళ్ళా. ఇంకొకసారి నన్ను గొడ్డిదాన్ని చంపేస్తాను. షాక్ అందరూ, ఏంటి మా వదిన ఇట్లాగా తిరగబడుతుంది అని చెప్పి. ఓకే అలా సైలెంట్ ఉండి కొట్టినా తిట్టినా ఏం చెప్పినా సరే ఇలా సైలెంట్ ఉండేది. ఒకేసారి తిరగబడేసరికి వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా, అందరూ రియాక్ట్ అయ్యేసరికి మా అత్తయ్య గారు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు అనమాట. మా ఆడపడుచు కూర్చో బతున్నాడు, వదిలేసి వదినా అత్తయ్య కదా నా మొహం చూసి వదులుకంటే చాలా మంచి వాళ్ళు పిల్లలు, మా మరిది వాళ్ళు ఆడపడుచు చాలా చాలా మంచి వాళ్ళు. సో ఇప్పుడు మా అత్తయ్య గారు ఓకే బెటర్, చాలా బాగా మారిపోయారులండి. మా పెద్దమ్మాయి పుట్టాక సో ప్రెగ్నెంట్ అని తెలిసాక మా మావయ్య గారు వచ్చి ఇట్లాగా తిడుతుంటే చూడు ఏమనట్లేదు కొడుకు అది ఇది అని చెప్పేసి దెబ్బలాడాడు అనమాట. ఎందుకు నాన్న దెబ్బలాడతాను, అది ఇన్ని రోజులు పాపం సైలెంట్ ఉంది, ఏం చేసినా కూడా తను ప్రెగ్నెంట్ తో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారంటే అప్పుడు మా అత్తయ్యకి తెలిసింది ఓకే కడుతుందా అని చెప్పేసి. అప్పటి నుంచి చాలా పాజిటివ్ గా నన్ను ప్రేమగా చూసుకోవడం, ఏదైనా కష్టం వచ్చినా చూడడం, అప్పటి నుంచి సమాధానం చెప్పడం, తిట్టడం, కొట్టడం అట్లాంటివి ఏం లేవు. చాలా చాలా బాగా అమ్మలాగా చూసుకుంటుంది ఇప్పుడు. అప్పట్లో అలా ఉండేదేమో, అత్తయ్యలందరూ అలాగే ఉంటారేమో స్టార్టింగ్ లో, బట్ ఇప్పుడు చాలా బాగుంది. సో మేము వైజాగ్ వచ్చిన కొత్తలో అంటే మా పాప ప్రెగ్నెంట్ అయినప్పుడే నేను డెలివరీకి వచ్చినప్పుడు ఆయన నాతో పాటు వచ్చేసారనమాట. సో వచ్చేసినప్పుడు పిల్లలు ఎలాగైనా సరే స్కూల్లో ఇక్కడ సిటీలోనే చదివించాలి అట్లా ఉండిపోయింది నాకు. నాది ఎలాగో ఆగిపోయింది లైఫ్, వాళ్ళది ఆగొద్దు, బాగా చదువుకోవాలి. బట్ మా ఆయన భయపడిపోయారు. నాకు వచ్చిన 100 రూపాయల కూల్లో మనం రెంట్ ఎలా కడతాం, ఎలా తింటాం, పిల్లల్ని ఎలాగా చదివిస్తాం, ఎలా పెంచుతాము, నువ్వు అసలు ఆ ఆలోచన ఎందుకు పెట్టుకుంటున్నావు, గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం 10th వరకు, తర్వాత పెళ్లి చేసేద్దాము అంటే నాకు పెళ్లి అనగానే భయం వేసింది. నా లైఫ్ నాకు అనిపించింది అనమాట. సో అట్లా నాలాగా అవ్వద్దు, పిల్లలు ఏదో ఒకటి చెయ్యాలి, పిల్లల్ని చదివించాలి అని చెప్పి వచ్చిన దాంతో ఒకదాన్ని పెంచుకుందాం సరిపోద్ది, ఇంకా వద్దు మనకని అంటే లేదు మా తాతయ్య గారు చనిపోయారు అనమాట, మా నాన్న వాళ్ళ నాన్నగారు. సో నాకు తాతయ్య పుడతారు, నాకు చాలా ఇష్టం తాతయ్య అంటే, తాతయ్య గారు పుడతారు, నేను వద్దు నేను ఉంచుకుంటాను అని చెప్పి సో బలవంతంగా అట్లా వంచేసుకున్నా, కొడుకు పుడతాడు అని చెప్పి. సో కూతురు పుట్టింది అనగానే సో థియేటర్ లోటే డెలివరీ రూమ్ లోటే ఏడ్చేసా ఫుల్గా. ఇలా పాప పుట్టిందని ఎత్తి చూపేసరికి ఇంకా అలా వాటర్ వచ్చేసింది నాకు ఫుల్గా. నాకు అసలు అలా ఎలా కూతురు పుడుతుంది, కొడుకు పుట్టాలి అది ఇది. చాలా మంది నర్సులు వచ్చి చాలా అసలు
ఆఫ్ చేశారు. వద్దు ఏడవద్దు, అట్లా హెల్త్ ప్రాబ్లమ్ అయిద్ది, మళ్ళీ నరాలవి ప్రాబ్లమ్ అయిద్ది, ఏడవద్దు ఏడవద్దు అని చాలా అసలు అరగంట వరకు ఆఫ్ చేశారు. కానీ చాలా రోజుల వరకైతే నాకు ఈ పాప వద్దు, ఎవరికైనా ఇచ్చేసేయండి అనేదాన్ని. ఓకే. పాలు పెట్టేదాన్ని కాదు. సో నాకొద్దు వద్దు అని చెప్పేసి అట్లాగా అంటుంటే మా అమ్మ ఏమో ఇదేంటిది పిచ్చిది, చాలా అసలు ఏదో డిప్రెషన్ లెక్క అయిపోయింది. నాకు అట్లా ఇట్లాగా కొడుకు పుట్టకుండా కూతురు పుడుతుంది అని చెప్పి. హ్మ్. సో అమ్మేమో నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇంట్లోటి, అక్క వాళ్ళతోటి వెళ్ళి టైలరింగ్ నేర్చుకో, సో మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది, నేను పాపను చూసుకుంటాను అని చెప్పేసి. సో అప్పటికి పెద్దమ్మాయికి 2 years, 1.5 year, 2 years అయింది అంతే. ఇద్దరికి ఎంత ఉండదు, 1 year 10 months అంతే గ్యాప్. సో సరేలే నాకేం వస్తుంది నేర్చుకోవడానికి అని చెప్పేసి సరదాగా అక్కలతో కలిసి వెళ్ళా, పెద్దమ్మ వాళ్ళ కూతురుతో కలిసి. సో ఒక నెలంతా వాళ్ళేమో మేడం గారు ఇది మొన్నే డెలివరీ అయిందండి అంటే వాళ్ళు మా అక్కలు చెప్తున్నారు ఆ టీచర్ గారితో, మొన్నే డెలివరీ అయిందండి, ఆ పిల్లకేమో పాలు పెట్టట్లేదు అని చెప్పి అలా పంపించేసింది. సో తనకి ఏం చెప్పొద్దు, కూర్చొని కాసేపు మాట్లాడండి చాలు అని చెప్పి. సో ఒక నెల రోజుల వరకు ఆవిడ అలా ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఉంచుకున్నా మళ్ళీ పుట్టుతాడని చెప్పి. KGH లో అప్పుడు నేను నార్మల్ డెలివరీ ఇద్దరును, KGH లో నాకు అడిగారనమాట ఆపరేషన్ చేసేస్తాం మీకు అని చెప్పి ఏదో లెటర్ రాస్తే, లేదండి మా ఆయన అలిగేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, నాకు ఆపరేషన్ చేయొద్దు. సో నేను ఆ రోజు స్టాప్ చేసుకున్నా ఆపరేషన్. ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకోకుండా ఉందాము అంటే చిన్నమ్మని ఎవరికైనా ఇచ్చేద్దాము అట్లా అనేదాన్ని, ఎవరికైనా ఇచ్చేద్దాం చిన్నదాన్ని అని చెప్పేసి. ఓకే. సో అలాగా కొద్ది రోజులు అయిన తర్వాత ఆమె వచ్చి ఇట్లాగా క్లాస్ పీకేసరికి 2 days వరకు నా పనే పట్టుకుంది ఆమె. అప్పుడు అనిపించింది ఆవిడకి చెప్పింది కరెక్టే కదా, సో నాకేమైనా అయిపోతే పిల్లలు ఇదైపోతారు కదా, ఎందుకులే పిల్లల్ని మంచిగా పెంచుదాము అని చెప్పి. సో అట్లా చెప్పినట్టు ఇంకా మరుసటి రోజు ఆ వారంలోనే నేను ఆపరేషన్కి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయా. అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ మీ పిల్లలు కానీ చిన్న అమ్మాయిని ఒక 1 year వరకు దగ్గరికి రానివ్వలేదు. సో ఏదో ఎవరినో చూసినట్టు అట్లా చూసేదాన్ని పాపం తన్ని. కానీ తను ఏంటంటే కొడితే దగ్గరికి వచ్చి ఏడ్చేది, ఎంత దూరం పెట్టినా దగ్గరికి వచ్చేది, ఎంత ప్రేమించేదంటే ఇప్పటికీ అంత పిచ్చి ప్రేమ నాకు నా మీద వాళ్ళిద్దరికి. ఇదొకటి నా నెత్తి మీద అని చెప్పేసి ఏదో తప్పాలేదో ఉంటే టప్మని కొట్టేస్తే కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడే. ఆ కళ్ళు ఇలా తేలేసేసి ఉండిపోయింది, నాకు ఏం అర్థం కాదు. అప్పుడు ఎమోషనల్ వచ్చింది నాకు అప్పుడు దాని మీద, అసలు ఇది ఏమైపోయింది, చచ్చిపోయిందా బ్రతికిందా అని చెప్పి. సో అట్లా కొడుతుంటే కదలట్లేదు చాలా సేపటి వరకు, నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వంటగదిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇలా జల్లితే ఇలా అని చెప్పి అప్పుడు ఏడ్చింది అనమాట. అప్పుడు అనుకున్నా ఇంకెప్పుడు జీవితంలో దీన్ని కొట్టకూడదు అని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు పిల్లల మీద చేయవేయను. టీచర్లు కొట్టారని చెప్పినా కూడా చెప్పండి వాళ్ళకి చెప్పే విధంలో కొట్టడాలు అవి చేయొద్దు పిల్లలకి అని చెప్పి. సో అప్పటి నుంచి కంప్లీట్ గా. బట్ ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలకి నేను ఎంత ప్రేమ చూపించాను అంతకంటే ఎక్కువ నా మీద, అంటే ఒక అమ్మ కంటే ఎక్కువగా చూపిస్తాను నా మీద. నేను ఎక్కడికైనా వెళ్ళినా కేరింగ్, ఏం చేసినావు, ఎలా ఉన్నావు, అక్కడ అంతా ఓకేనా, సో బాగానే ఉందా, షూట్కి వెళ్తే ఏ షూట్ ఓకేనా, నీకు మంచి వాళ్ళు అనిపిస్తేనే వెళ్ళు, సో నువ్వు ఈ క్యారెక్టర్ మమ్మీ ఈ క్యారెక్టర్ వచ్చింది చేయనా అంటే నీ మనసుకు ఓకే అనిపిస్తే చెయ్యి,